చాలా చాలా టేస్టీగా ఉందండి. నిజంగా ఇందులోకి మిల్ మేకర్ గ్రేవీ చేసుకోవచ్చు, చికెన్ కూడా చేసుకోవచ్చు అండి. మన ఇష్టం, ఏదైనా సరే చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవచ్చు. అసలు నార్మల్గా కూడా తింటే చాలా చాలా బాగుందండి టేస్ట్. ఓకేనా, చూడండి ఎంత బాగుంటుంది. మటన్కి మించిన టేస్ట్ ఉంటుందండి మిల్ మేకర్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈరోజు అయితే సండే కదండి, స్పెషల్ అంటూ ఏదో ఒకటి ఉంటుంది కదా. సో నేను మిల్ మేకర్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎలానో అనేది వీడియోలో చూద్దామండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా స్టైల్లో నేను చేయబోతున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ రెసిపీని తయారు చేయడం చాలా సింపుల్ అండి. మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు నాన్ వెజ్తోనే బిర్యానీ చేయాలని లేదు, ఇలా మిల్ మేకర్తో కూడా బిర్యానీ తయారు చేసుకోవచ్చు అండి. అంతేకాదు బ్యాచులర్ రెసిపీ అని కూడా అనొచ్చు. కూరలు చేసుకోవడం రాని వాళ్ళు చాలామంది బయట నుంచి కూరలు కొనుక్కొచ్చుకొని ఇంట్లో రైస్ వండుకొని తింటూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఇలా బిర్యానీ చేసుకోవచ్చండి. చాలా సింపుల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, ఒక అరకప్పు బఠానీ తీసుకొని ఒక నైట్ అంతా నానబెట్టి ఉంచేసుకున్నాను. ఒక గిన్నెలో వేడి చేసిన నీళ్లు తీసుకున్నాను. ఒక కప్పు నిండా మిల్ మేకర్ తీసుకొని ఈ గిన్నెలో వేసి డిప్ చేస్తూ ఒక 10 మినిట్స్ ఉంచానండి. ఈ విధంగా చేయటం వల్ల మిల్ మేకర్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది, కొంచెం క్రిప్సీగా కూడా ఉంటాయండి. మళ్ళీ నార్మల్ వాటర్ వేసుకొని కొంచెం వాష్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ పిండుకొని ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మిల్ మేకర్లో ఉన్న వాటర్ అంతా పోతుంది. చూడండి, ఈ విధంగా మనం మొత్తం కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక గిన్నె తీసుకొని బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ తీసుకుంటున్నానండి. చూశారు కదా, ఈ గ్లాస్తోనే నేను 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇవి 2 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. సో ఇవన్నీ మనం పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ మనం బిర్యానీ ఏ విధంగా చేయాలి, అందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, మిల్ మేకర్ 1 కప్ తీసుకున్నానండి. బాయిల్ అయిన వాటర్లో వేసి వీటిని బాగా వాష్ చేసి 10 మినిట్స్ ఉంచాను. ఆ తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్తో కడిగి పిండి మనం ఈ బౌల్లో వేసేసుకున్నామండి. నెక్స్ట్ ఈ బఠానీ ఉంది చూసారా, ఇది 1 నైట్ మొత్తం నానబెట్టాను. నిన్న నైట్ నానబెట్టుకున్నాను, మార్నింగ్ ఎలాగో నేను చేసుకోవాలి కదా అని చెప్పేసి. నెక్స్ట్ ఆనియన్స్ అండి, ఇవి నిలువుగా కట్ చేసిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన అల్లం, టమాటోస్. ఫస్ట్ మనం మిల్ మేకర్ బౌల్లోకి నానబెట్టిన బఠానీ మొత్తం వేసేసుకుందాం. నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్, నెక్స్ట్ సన్నగా తరిగిన అల్లం తురుము వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. నెక్స్ట్ సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. 2 టమాటోస్ తీసుకున్నానండి. నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కారం, సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి. ఇందులో చూడండి కప్పు పెరుగు, అంటే నేను ఇది 3/4 వంతు దాకా వేసుకుంటున్నానండి. పెరుగు ఇంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా చూడండి,
మిల్ మేకర్ మిశ్రమం ఈ విధంగా వచ్చేసింది కదా, దీనిపై మనం ఒక నిమ్మకాయ జ్యూస్ ఉంటుంది కదా, అది మొత్తం ఇలా పైన వేసేసుకొని ఇంకొకసారి కలిపేసుకుందామండి. చూసారు కదండి, మంచిగా ఇదంతా కలుపుకున్నాం కదా, ఇది ఒక 30 మినిట్స్ మనకి నానిపోవాలండి. 30 మినిట్స్ ఆగిన తర్వాత మనం కుక్ చేసుకుందాం. సో ఇదండి. ఇంకా చూడండి, స్టవ్ వెలిగించుకొని మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకోవాలండి. గిన్నె వేడెక్కిన తర్వాత 1 స్పూను గీ వేసుకోవాలండి. ఇదంతా కరగాలి. టూ స్పూన్లు జీరా వేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ప్లేట్లో అన్నీ పెట్టుకున్నాను కదా, మరాఠీ మొగ్గ 2 వేసుకున్నాను. జాజికాయ చితక్కొట్టి వేసుకోవాలండి. నెక్స్ట్ లవంగాలు ఒక 4 వేసుకున్నాను. యాలకులు ఒక 4 చితక్కొట్టు వేసుకోవాలి. అనాస పువ్వు వేసుకోవాలండి. నెక్స్ట్ దాల్చిన చెక్క 2 ఇంచెస్ దాకా వేసుకుంటున్నానండి. నెక్స్ట్ జాపత్రి, బిర్యానీ ఆకు చిన్న చిన్నవే కదా, ఒక 4 వేసుకుంటున్నానండి. చూసారు కదా, ఈ విధంగా మనం మొత్తం అన్నీ వేసేసుకుంటేనే మంచి టేస్ట్, స్మెల్ కూడా ఉంటుంది. ఒక్కసారి మనం కలిపేసుకుందాం. చూసారు కదా, కొద్దిగా ఫ్రై కూడా అవుతుంది. ఇందులోనే నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇది ఒక్కసారి కలిపేసుకుందాము, మరి ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ కడిగి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకుందామండి. మళ్ళీ ఒక్కసారి కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఆ ముద్ద కూడా వేసుకుంటున్నాను. రైస్కి సరిపడా వేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒక్కసారి మనం కలిపేసుకుందాము. అడుగంటుకోకుండా చూసుకోవాలండి. నెక్స్ట్ మనం ఈ మిల్ మేకర్ మిశ్రమం మొత్తం కూడా వేసేసుకుందాం. మనకి పెరుగులో ఉన్న వాటర్ చూసారు కదా ఏ విధంగా వచ్చేసిందో, ఇదంతా కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ బిర్యానీ దినుసులలో కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి. మిల్ మేకర్ మిశ్రమం కలిపిన గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని అటు ఇటుగా అని ఈ బిర్యానీ గిన్నెలో వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ ఉంది కదా, ఒక 2-3 మినిట్స్ మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి కుక్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి, మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైసు గంట సేపు నానబెట్టుకున్నాం కదా, అదంతా నేను ఒక చిల్లుల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా వడకట్టుకున్నాను. గిన్నెలో వేసేసుకొని రైస్ మొత్తం 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా పొడి వేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం ఒక్కసారి కలుపుకోవాలండి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ ప్రాసెస్. అంటే బిర్యానీ అనగానే చాలా కష్టపడుతూ ఉంటారు కదా, కానీ చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చూసారు కదండి, మనం మిల్ మేకర్ మిశ్రమంలో ఆల్రెడీ మసాలాలు వేసాం, సాల్ట్ వేసాం. ఇక్కడ రైస్లో కూడా మనం మసాలాలు వేసుకున్నాము, సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలండి. మళ్ళీ ఇంకొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం కలుపుతున్నప్పుడు వాటర్ కనిపిస్తుంది కదా, మిల్ మేకర్ మిశ్రమంలో పెరుగు వేసాం కదండి, ఆ వాటర్ రైస్లో ఉన్న వాటర్ అండి. సో ఈ రైస్ అంతా కలిపిన తర్వాత మనం సమానంగా గిన్నెలో అనుకోవాలి. నెక్స్ట్ నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో మీరు చూశారు కదా, ఆ గ్లాస్తోనే నేను 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా. నార్మల్గా అయితే మనం 4 గ్లాసెస్ వాటర్ వేసుకుంటాం.
ఇక్కడ నేను రైస్ 2 గ్లాసెస్ తీసుకున్నాను కదా, వాటర్ 3 గ్లాసులు వేసుకొని 4వ గ్లాసు ముప్పావు వంతు వేసుకుంటున్నానండి. అంటే మనం పావు వంతు తగ్గించుకోవాలి. కుక్కర్లో చేసుకునే వాళ్ళైతే 3 గ్లాసులన్నర వేసుకోండి వాటర్. ఈ విధంగా మొత్తం వాటర్ వేసుకొని చూడండి, లాస్ట్ గ్లాస్ కూడా మీకు చూపిస్తాను. ముప్పావు వంతు అండి అలా వేసుకోవాలి. ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా గంట సేపు రైసు, మళ్ళీ మనం ఎక్కువ వాటర్ వేసుకుంటే రైస్ అంతగా బాగోదు, మెత్తపడుతుంది. చూసారు కదా, ఈ విధంగా మొత్తం మనం కలుపుకొని దీనిపై మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం మినిమం 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోవచ్చండి. చూసారు కదా, నెక్స్ట్ మూత ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఎలా వచ్చేసిందో, అంతా ఉడికేసిందండి దాదాపు. ఇంకా పైన నేను కొత్తిమీర చల్లుకుంటున్నాను. నెక్స్ట్ సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా పైన చల్లుకోవాలండి. నెక్స్ట్ నేను ఫుడ్ కలర్ కొద్దిగా కలుపుకున్నాను, అది పైన ఇలా వేసేసుకుంటున్నానండి. మనకి ఒకవేళ రైస్ కొద్దిగా పలుగ్గా అనిపించినట్లయితే లైట్గా వాటర్ కొద్దిగా స్ప్రింకిల్ చేసుకోవచ్చండి రైస్ పై. చూసారు కదా, నాకైతే రైస్ కరెక్ట్గా ఉడికింది. సో ఇంకా పైన నేను ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా నెయ్యి కూడా అక్కడక్కడ వేసుకుంటున్నాను. మనకి విడిగా కరిగిన నెయ్యి ఉన్నా వేసుకోవచ్చు, ఎలాగో వేడి రైసే కదా అని చెప్పి పైన కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆపేసేసి మూత పెట్టేసి మినిమం ఒక 30 మినిట్స్ వరకు కూడా మనం కదిలించుకోకుండా ఉండొచ్చండి. అలా ఉన్నట్లయితే మనకి ఇంకా మంచిగా ఫ్లేవర్ ఉంటుంది. సో చూడండి, మూత తీసేటప్పటికి నాకు మంచి ఫ్లేవర్ అయితే వచ్చేసింది. ఇంకా నేను సర్వ్ కూడా చేసేసుకుంటున్నానండి. ఈ బిర్యానీలోకి అయితే మిల్మేకర్ గ్రేవీ, చికెన్ గ్రేవీ లేకుంటే ఇంకేదైనా సరే పెరుగు చట్నీ అయినా డిష్ చేసుకోవచ్చు. ఇది యాక్చువల్లీ వీడి కోసమే చేశానండి. వీడు నాన్ వెజ్ తినడు, కానీ దమ్ బిర్యానీ కావాలట. వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తిన్నారంట దమ్ బిర్యానీ. దమ్ బిర్యానీ అంటే చికెన్ వస్తుంది కదా, కానీ వీడికి చికెన్ లేకుండా దమ్ బిర్యానీ కావాలి. ఇంకా అప్పుడు మనం ఏం చేస్తామండి, వెజ్ దమ్ బిర్యానీ చేసుకుంటామా. ఇంకా అందుకోసమే మిల్ మేకర్ బిర్యానీ చేశాను వీడి కోసమే. ఈరోజు ఇది తినకపోతే మామూలుగా ఉండదు. ఓకేనా, చూడండి ఎంత బాగుంటుంది. మటన్కి మించిన టేస్ట్ ఉంటుందండి మిల్ మేకర్లో. ఎలా ఉన్నాయి? మెత్తగా ఉన్నాయంట. సూపర్ సూపర్ సూపర్. చూడండి ఫ్రెండ్స్, మిల్ మేకర్ బిర్యానీ చాలా సింపుల్, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. వీడియోలో మీకు చూపించాను కదా, ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్మాల్ లైక్ చేయండి. ఏమైనా మిస్టేక్స్ ఉన్నా, మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేయగానే ప్రతి వీడియో నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.